అలా వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే యాపిల్ వాళ్ళ నుంచి సో యాపిల్ వాళ్ళైతే iOS 26 బీటా 9 అప్డేట్ అయితే రోల్ అవుట్ చేస్తుంది. దీంట్లో కొన్ని బగ్ ఫిక్సెస్ వచ్చేసినాయి. ఇది యాపిల్ వాళ్ళ iPhone 17కి ముందే రోల్ అవుట్ అయితే చేస్తారు అన్నమాట. సో తొందరనే చూడండి, టెస్టర్స్కి అయితే బీటా అంటారు కాబట్టి స్టేబుల్ వర్షన్ అయితే కాదు. సో ఒకవేళ ఇట్లా మీరు చేంజెస్ చేసుకోవాలంటే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఇది అప్డేట్ వచ్చేసరికి అయితేనేమో ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే ఏమో కొన్ని యాపిల్ 16 సిరీస్కి అండ్ ఐఫిల్ 15 అండ్ 15 Pro Max కొన్ని మోడల్స్కి అయితే ఉందన్నమాట. సో చూడండి, ట్రై అయితే చేసి చూడండి ఫీచర్స్. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళ ఒప్పో A5i Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ మలేషియా లాంచ్ అయిపోయింది. ఇండియాకి వస్తుందా రాదా తెలియదు, కానీ కొన్ని ఆర్టికల్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసి 16,600కి వస్తుందనేసి అయితే కొన్ని హింట్స్ అయితే పెట్టి ఇక్కడ మీడియా డెన్సిటీ 6300 ప్రాసెసర్తో పాటు వస్తుంది. సో మీడియా డెన్సిటీ 6300 ప్రాసెసర్ అంటే మనకి 15,000 మధ్యలో రావచ్చు అనమాట. విత్ ఆఫర్స్తో పాటు వస్తే 15,000 మధ్యలో రావచ్చు. నెక్స్ట్ కూడా OnePlus నుంచి అన్నమాట. సో OnePlus వల్ల OnePlus 15కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవుతుందో కొన్ని సర్టిఫికేషన్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, దాంట్లో బయటపడ్డది ఏంటంటే OnePlus 15 వచ్చేసరికి అయితే 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు కూడా వస్తుందని అయితే కొన్ని రిపోర్ట్స్ ఏవైతున్నాయి బయటపడ్డాయి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. సో సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే గూగుల్ వాళ్ళది. సో గూగుల్ వాళ్ళ నోట్బుక్ LM గురించి అయితే మనకు అందరూ తెలిసిందే. దీంట్లో కొత్తగా ఆడియో ఓవర్వ్యూ ఫార్మాట్ అది తీసుకొచ్చినప్పుడు కొత్తగా AI వాయిసెస్ మల్టిపుల్ ఫార్మాట్ లాగా చేసుకోవచ్చు. లైక్ క్రిటిసిజం కానీ, బ్రీఫ్ కానీ, డీప్ డ్రైవ్ అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి కదా, డిబేట్స్ లాగా, డీప్ డ్రైవ్ లాగా, ఇవి కొన్ని ఫార్మాట్స్ కేటగిరీస్ అది తీసుకొచ్చినమాట ఆడియో ఓవర్వ్యూది. ఒకవేళ ఇట్లా గూగుల్ వాళ్ళ నోట్బుక్ LM ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటే ఇట్లా నాకు దీని గురించి అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు, మీ దగ్గర దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటాయి ఇట్లా కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకొక సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఫైల్స్ కొత్త వర్షన్ అయితే వచ్చింది, ఫైల్స్ 4.0 అని. సో ఇది విండోస్కి సంబంధించిన ఎక్స్ప్లోర్ ఫైల్ మేనేజర్ అనుకోవచ్చు. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీంట్లో ఇది మేజర్ అప్డేట్ అంటారు. ఇది ఫైల్స్ వర్జన్ 4.0. ఇది మైక్రోసాఫ్ట్ వర్జన్ ఏదైతే ఉందో దానికి ఆల్టర్నేటివ్ లాగా కూడా యూజ్ చేస్తారు. దీంట్లో ఫీచర్స్ చూసుకుంటే డ్యూయల్ ప్యానల్ మోడ్, 2 డ్యూయల్ ప్యానల్ మోడ్స్ తీసుకొచ్చారు అన్నమాట. ఫ్లూయెంట్ డిజైన్ ఐకాన్స్తో పాటు కూడా వచ్చింది. కమాండ్ ప్యాలెట్స్, మైక్రోసాఫ్ట్ పవర్ 2 క్విక్ యాక్సెస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ట్రై చేయాలని కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే గింప్ నుంచి అన్నమాట. సో గింప్ వాళ్ళ గింప్ 3.1.4 వర్జన్ అయితే వచ్చేసింది. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకున్నట్టు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. దీంట్లో లింక్డ్ లేయర్ అండ్ వెక్టర్ లేయర్స్కి సంబంధించి చూసుకోవచ్చు. సో లింక్ లేయర్ అంటే ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్ నుంచి లైక్ ఇంక్స్కేప్ నుంచి దీనికి లింక్ చేసుకోవచ్చు. SVG ఫార్మాట్ ఉంటాయి కదా, దాన్ని లింక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వెక్టర్స్ లేయర్స్ అంటే మీరు పెన్ టూల్ యూజ్ చేసుకొని దాన్ని పెన్ టూల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ GEGL ఫిల్టర్ బ్రౌజర్స్ ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజ్ అయితే చేసి అన్నమాట. కొన్ని బ్రష్ సపోర్ట్స్ కూడా తీసుకొచ్చు. సో ట్రై చేయాలని కూడా ట్రై చేయొచ్చు. ఫోటోషాప్కి కొంచెం ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు. సో బేసిక్ యూస్కి, బేసిక్ థంబ్నెయిల్స్కి సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఎన్విడియా వాళ్ళది ఇది రూమర్ అనమాట, పుకార్ అనుకోవచ్చు, కన్ఫర్మ్ న్యూసే కాదు. ఏంటంటే ఎన్విడియా వాళ్ళు RTX 5060 అండ్ RTX 5060 Ti 8GB మోడల్స్ ఏవైతున్నాయో ప్రొడక్షన్ అయితే తగ్గిస్తారు అనేసి అయితే అంటారు. సో చూడాలి ఎట్లుంటుందో, కానీ పుకార్ల ప్రకారం అయితే ఇది ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ప్రొడక్షన్ తగ్గించేసి మిగతా నెక్స్ట్ వర్జన్కి వెళ్తురు అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే ఏసర్ నుంచి అన్నమాట. సో ఏసర్ వాళ్ళు అయితే అన్వీల్ చేశారు వర్టియాన్ GN100 AI మినీ వర్క్ స్టేషన్ అన్నమాట. సో ఇంత చిన్నదే, ఇంత హైట్ ఉండొచ్చు. దీంట్లో ఎన్విడియా వాళ్ళది GB10 ఇది బ్లాక్వెల్ SoCతో పాటు కూడా వస్తుంది. $4,000 అనమాట. $4,000 అనుకోవచ్చు, కానీ స్పెసిఫికేషన్ చాలా మంచిగా ఉన్నాయి. సో మెయిన్ చూసుకుంటే ఇట్లా మోడల్ GN100 మంచి AIకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి. 20 కోర్స్ ARM బేస్డ్ CPU పాటు కూడా వస్తుంది. అండ్ 128GB LPDDR4X RAM, 4TB M.NVMeతో పాటు కూడా వస్తుంది. HDMI సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. సో మోస్ట్లీ వర్క్ స్టేషన్ పెట్టుకుంటే మర్చిపోయిన Wi-Fi 7 బ్లూటూత్ వర్జన్ 5.1తో పాటు కూడా వస్తుంది. ఎన్విడియా వల్ల కనెక్ట్ X7 స్మార్ట్ NCతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో బాగానే ఉంది బై, మన ఇండియాకి అయితే రాకపోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే హిరోగామి అనే గేమ్ ఉంది బై. సో నేను గేమ్ ఆడినాను. ఫస్ట్ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. సో హిరోగామి అనే గేమ్ ఏదైతే ఉందో September 3rd అయితే ఇవాళ రిలీజ్ అవబోతుంది అన్నమాట. కానీ అఫీషియల్ స్టీమ్ వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేసినప్పుడు మాత్రం
ప్రైజ్కి సంబంధించింది కానీ మిగతా సంబంధించిన ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే తక్కువనే ఉంది. 6GB స్పేస్ ఉండాలి అండ్ 8GB ర్యామ్ ఉంటే సరిపోతుంది. డైరెక్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మాత్రం డైరెక్ట్ ర్యామ్లోనే గేమ్ మొత్తం వచ్చేస్తుంది. అండ్ ప్రాసెస్ i7 7th జనరేషన్ Ryzen 5 1500X. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే గేమ్ ఆడిన ప్రైజ్ ఏందని అంటే ఇక్కడ డెమో వర్షన్ అవైలబుల్ ఉందన్నమాట. సో ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు గేమ్ ఆడాలనుకుంటే డెమో వర్షన్ డౌన్లోడ్ చేసుకొని ఆడచ్చు. ఐ థింక్ 15 or 20 minutes గేమ్ ప్లే ఉంది. పర్లేదు టెస్టింగ్ చేసుకోవడానికి ఆడడానికి మాత్రం సరిపోతుంది. ట్రై చేయమంటాను. డెమో అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్ అండ్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్లో అమ్మడం నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.